ఈరోజు నేను దీంతో ఈ రోజంతా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ డే విత్ మై పెట్ నేను చేస్తున్నా. ఈరోజు దీనికి ఇది బ్రష్ చేసిద్ది, అన్నం తినిద్ది, హెయిర్ కట్ చేయించుకుంటుంది, అన్నీ చేస్తుంది. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీని పేరేంటో చెప్పనా? నీ పేరు చెప్పలియో. నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. దీని పేరు లియో. దీనికి బ్రష్ చేద్దాం. బ్రష్ అంటే ఏం లేదు, మనలాగే బ్రష్. ఎందుకంటే నేను ఎప్పుడు కుక్కలా చూడలా, నా కూతురులా చూసుకున్నా. నా కూతురుంటే కూడా నేను ఇలాగే చూసుకుంటా. సో దీనికి ఫస్ట్ బ్రష్ చేద్దాం. మన బ్రష్తోనే నేను చేయిస్తాను, అది మీరు చూడండి. రోజు చేయించుకుంటుంది, మరి ఈరోజు ఏమైందో దానికి చేయించుకోవట్లేదు. ఈమెకి ఏంటంటే బేసిక్గా తినిపించాలి, అది కూడా మా అమ్మే తినిపించాలి. నేను తినిపించినా తినదు. వస్తావా బాబు? పదా పదా పైకి పదా పదా, నేను వెళ్తున్నా. ఇక్కడ నేను దాక్కుంటా. చూడు, ఇప్పుడు మళ్ళీ వంగి చూసిద్ది. వంగి చూసిద్ది చూడండి, రావట్లా అని చెప్పి. వస్తుంది పద, వస్తున్నా. అనే ముందు తినకుండా డోర్ తీయాలా పద. అమ్మాయికి అసలు సైలెంట్గా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే దూలేషాలు వేసిద్ది. అసలు ఆ సబ్బుల్ని చూడండి ఎట్లా చేసిందో. అసలు ఏం తెలియదు నంగనాశలా కూర్చున్నావు అక్కడ. లే బయట ఫస్ట్ బయట రా. హలో ఎలిజబెత్, బయటికి రా. ఇప్పుడు దీనికోసం కొట్లాడటం మళ్ళా. చూడండి, ఇది ఉందిగా చేతిలో. పద 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 పద. ఈమెకి బాల్స్ ఇచ్చినా ఏం తీసుకోదు. ఇలాంటి సబ్బులు, కవర్లు. చూడండి, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పగానే వచ్చేసేది. ఇంకా చింతల్లి, నేను వెళ్తున్నా కిందకి, బాయ్ బాయ్. అదిగో వచ్చేసింది. నువ్వు గుడ్ గలా బ్యాడ్ గలా లియట మళ్ళీ తీసుకెళ్ళావా? నువ్వు గుడ్ గలా బ్యాడ్ గలా చెప్పు. గుడ్ గలా బ్యాడ్ గలా? గుడ్ గలా. నవ్వుతున్నావు. అసలు మురికి మురికి అయిపోయావు. స్నానం లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత స్నానం కూడా చేయించాలి నీకు. క్యాచ్ చేపట్టుకో. క్యాచ్. యాటిట్యూడ్ ఉంది కదా యాటిట్యూడ్. అది చూడు, మొహం తిప్పేసుకుంటుంది. లియో, యాటిట్యూడ్ ఉంది కదా నీకు. పాపకు చాలా యాటిట్యూడ్. ఒక మాట అంటే పడదు, మళ్ళా పడవు కదా. ఒక్క మాట అన్నా పడవు కదా నువ్వు. నాకేం అవసరం మమ్మీ పత్తానికి చెప్పు. నాకేం అవసరం. అసలు చూడు, నల్లగా నల్లగా అయిపోయావు. అట్టు ఇటు తిరిగి నల్లగా అయిపోయావు. ఇప్పుడు దీనికి స్నానం చేయించాలి, హెయిర్ కట్ చేయించాలి. సరే సరే చేయిస్తా. నీకే టిఫిన్ చేసావా లియో? టిఫిన్ చేసావా టిఫిన్? గేట్ సౌండ్ చేస్తే అరుపులు మళ్ళా. ఇంకా అయిపోయింది, అలసిపోయింది, ఎగిరింది, అవి కొరికింది. ఇంకా నెక్స్ట్ స్లీప్. చూడండి ఎక్కడ పడుకుందో. ఇంకా నాప్ వేసిద్ది. ఈమెకి ఒక టైం, ఈ టైంలో నిద్రపోదాం అని ఏమి ఉండదు.
ఏ టైం పడితే ఆ టైంలోనే నిద్రపోవటం. నీ బతుకు బాగుంది లియో, తింటావు, నిద్రపోతావు, తిరుగుతావు. ఏ లియో, అంతేనా? హలో లియో, యాటిట్యూడ్ చూడు కూడా చూడదు కనీసం. చూడు. ఓయ్ ఓయ్ లియో, హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ మమ్మీ హాయ్ మమ్మీ చెప్పు. హాయ్ చెప్పు లియో. షీ దిస్ గర్ల్. నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా లియో? నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్ల్. లియో ఇస్ వెరీ గుడ్. నిద్ర వచ్చేస్తుంది, తిరిగి అలసిపోయింది కదా, నిద్ర వచ్చింది కదా. ముద్దు పెట్టు. క్యూట్ లేడీ, స్లీపింగ్ బ్యూటీ. మళ్ళీ లంచ్ టైంకి అయితే లేచిద్ది అమ్మాయి. సో ఆ అమ్మాయి లంచ్ తినేటప్పుడు చూద్దాం. మళ్ళీ అక్కడి నుంచి లేచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది స్లీప్ మళ్ళీ. అక్కడ చెప్పులు ఉండిపోయాయి, ఇంకా హెయిర్ బాగా పెరిగిపోయింది. సో ఇక్కడికి వచ్చాను. లియో సమ్మర్ హెయిర్ కట్ మా లియోది. ఏమంటావు లియో చెప్పు. సమ్మర్ కట్ బాగుంది కదా, మొత్తం ట్రిమ్ చేసి అలసిపోయింది పాప ఇప్పుడు వరకు. స్లీప్ అనుకుంటా, మనకు తిని అప్పుడు ఇంకా స్లీప్. అదిగో
పర్ఫ్యూమ్, ఇదేమో పా బటర్. ఇది ఫుల్లీ ఆఫ్ పర్ఫ్యూమ్ కొడతా. చింతల్లి నువ్వు ఫ్రెష్ అయిపోయావు కదా స్నానం చేసి హెయిర్ కట్ తర్వాత. జంప్ చేయకూడదు అలాగైతే, నో జంపింగ్. మాట్లాడి ఇగో తీసుకో. నీట్గా ఉండాలి కదా, స్మెల్ రావాలి మంచిగా. అయితే చాలు చాలు చాలు, ఇంకో కొట్టు, ప్రామిస్ ఇంకా కొట్టు. కూర్చో. బాబాతో రాసినాను నీకు. Fresh. Leo is very fresh. Hey! సో ఇంక అలసిపోయి పడుకుని పోతుంది తను. యాక్చువల్లీ మా మమ్మీ పెట్టేసింది ఫుడ్ డిన్నర్ దానికి, నేను ఇంకా పెట్టలేదు అనుకున్నా, లేకపోతే అది కూడా వీడియో తీసేదాన్ని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.